సాయి చరణ్ పట్నాయక్. ఛాలెంజ్ చిత్రం నుంచి ఇందువదన కుందరదన అన్న పాట రచయిత వేటూరి సుందరరామూర్తి గారు, ఇళయరాజా గారి సంగీతంలో పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు. ఆల్ ది బెస్ట్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలని చెలి చిగురు తొడిగే బగల మొక్కేలని. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జో హారిక. I love you హారిక, నీ ప్రేమకే జో హారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో, పక్క పక్క నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో. కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో. ముకుళించే పెదవుల్లో మురిపాలు, ఋతువుల్లో మధువంతా సగపాలు. సారే భామాహోయ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలివలపే తెలివే చిలిపి సిగ్గేలని చెలి చిగురు తొడిగి బగల మొక్కేలని. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జో హారిక. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జో హారిక. మీసంలో మిసమిసలు మోసాలే చేస్తుంటే, బిగిసిన కౌగిలిలో సొగసరి మీ గడలేదో చేసుకో. రుసరుస వయసులతో ఎడదల దరువులతో ముద్దాడుకో. చలి పుట్టే ఎండల్లో సరసాలు, పగపట్టే పరువంలో ప్రణయాలు. జోహారే ప్రేమ హోయ్. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలని చెలి చిగురు తొడిగే వగల మొక్కేలని. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జో హారిక. ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జో హారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. చాలా డిఫరెంట్గా ఉంటుంది కోదండరామిరెడ్డి గారికి ఇళయరాజా గారు పాటలు చేసినప్పుడు మటుకు. అది ఎందుకో తెలియదు, అది నాకు పర్సనల్గా నాకేదో ఒక ఫీలింగ్. కోదండరామిరెడ్డి గారికి ఎప్పుడు బాగా పాటలు ఇచ్చారు ఇళయరాజా గారు అని నాకు అనిపిస్తుండదు. ఛాలెంజ్ కానివ్వండి, అభిలాష కానివ్వండి, ఎన్ని అసలు ఆ పాటలు వేరే చెప్పడానికి లేదా, అంత అద్భుతమైన మెలడీసు. అన్నయ్య, మీకు ఇళయరాజా గారితో మీరు వర్క్ చేసిన అనుభవం? కోదండరామిరెడ్డి గారు నేను చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు మాకు ఆయన ఒక
పల్లవి ఓకే అవ్వడానికి 6-7 పల్లవులు చేయాలి. మళ్ళా ఫస్ట్ పల్లవిలో 2 లైన్లు అది రాఘవేంద్ర గారు అడుగుతారు అట్లాగా ఈయన కూడా. ఫస్ట్ పల్లవిలో 2 లైన్లు, ఈ 7వ పల్లవిలో ఆ సెకండ్ 2 లైన్స్ కలిపి పాడితే ఎలా ఉంటుందంటే, ఒకటేమో ఆది తాళం, ఒకటేమో తెచ్చిరం, అక్కడి నుంచి టెంపో మారి వేరే కలర్ వస్తుందన్న పాడితో గురుగారు లేనప్పుడు ఇట్లా ఉంటాయి అన్నమాట వాళ్ళవి. రాజా గారి దగ్గర ఏం మాట్లాడరు కోదండరామిరెడ్డి గారు. సో ఈ సైలెంట్గా కూర్చోవడం వల్ల ఇలాంటి వైలెంట్ పాటలు వచ్చినాయా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన సిచ్యువేషన్ చెప్పేసి అని కూర్చుంటే ఆయన టక్కన చేసేస్తారు. అది మ్యాజిక్ అంతే. ఒక్కొక్క 5 నిమిషాల్లో వచ్చిన ట్యూన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్, ఆ గ్రేట్ జర్నీలో చిన్న పార్ట్గా అక్కడి నుంచి ప్రయాణం చేయటం నా జీవితంలో మర్చిపోలేనిది. గుర్తు చేసావు తమ్ముడు, థ్యాంక్ యూ. మీకు పేరు పెట్టింది కూడా, ఇండస్ట్రీ పేరు మీకు పెట్టింది కూడా ప్రొఫెషనల్ నేమ్. అవును, నాగూర్ బాబు అనే పేరుని మనం అని మార్చింది ఇళయరాజా గారు. కరెక్ట్గా 6 months ముందు చిత్ర గారిని ఇంట్రడ్యూస్ చేశారు. 6 months తర్వాతనే వస్తే మనో చిత్ర అంటే ఒక కాంబినేషన్ అని ఇది పెట్టారు. అది పెట్టిన వేళ విశేషం. ఆయన దగ్గర 2000 పాటలు మేము పాడటం జరిగింది ఆయన మ్యూజిక్లో. చాలా బాగా పాడావమ్మా. ఒకటే నువ్వు ఆ విబ్రాటో ఎక్కువ అవుతుంది, అది మాత్రం నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఫ్లాట్ సస్టైన్స్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ విబ్రాటో తగ్గిపోతుంది. పొద్దున్నే ఓం ఒకటి ప్రాక్టీస్ చేయండి మంత్రస్థాయిలో, పంచమం నుంచి షడ్జమం ఏ శృతి అయినా సరే చేసి బేస్లో చేస్తే అది కరెక్ట్ అవుతుంది. సూపర్. సమరైజ్ చేసి చెప్పేశారు మనో గారు. యాక్చువల్లీ తనకి అంతకు ముందు కూడా ఈ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది సార్. ఈ విబ్రటో గురించి ఎక్కువసార్లు డిస్కషన్ వచ్చింది. ఒకసారి నా కోసం ఐ లవ్ యూ ఓ హారిక విబ్రటో లేకుండా కొంచెం బ్రైట్గా, అమ్మాయి ఎక్కడో ఉంది, ఐ లవ్ యూ హారిక, అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే పోద్దమ్మా. అదేంటి రాకూడదని పెట్టుకోవాలి నువ్వు. అది ఇన్ని రోజులు నువ్వు నీ ప్లస్ పాయింట్ అదే అనుకుంటూ ఉన్నావు. అది కరెక్ట్ కాదు, ప్రతి పాటకి అది కరెక్ట్ కాదు. ఓకే, కొంచెం రొమాంటిక్గా, కొంచెం సాఫ్ట్గా, విబ్రటో లేకుండా చెప్పాలి. ఓకే. సునీత గారు, రామ్ గారు ఎలా చెప్పారండి? నాకా ఏం చెప్పడు అలా. మరి ఎలా ఒప్పుకున్నారు? అలా కొన్ని జరిగిపోతాయి అంతే. అన్నీ ఓరల్గా చెప్తారా ఏంటి? మౌనమే నీ భాష దాసు బోసు ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. చంద్రబోస్ గారు, సాయి చరణ్ పట్నాయక్ సార్ మొత్తం చెప్పేశారు ఇద్దరు. అదే మధ్యలో 2-3 చోట్ల నాకు అనిపించింది, కానీ మొత్తం బాగుంది. ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన పాట మీరు చాలాసార్లు విన్నారు కదా, అందరూ విన్నారు కదా. ఆ మొదటి వాక్యానికి అర్థం చెప్పగలరా? ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. ఒక లేడీని డిస్క్రైబ్ చేయడం అన్నది అనొచ్చా అండి? అంతే, అమ్మాయి అందాన్ని పొగట్టమే. నేను చాలాసార్లు విన్నాను, కానీ నాకు ముందు తెలియదు. సినిమాల్లోకి రావాలన్న కోరిక పుట్టిన తర్వాత పదాలు, అర్థాలు, శబ్దాలు, తాత్పర్యాలు తెలుసుకునే క్రమంలో ఈ పాట అర్థం తెలుసుకున్నాయి. మొదటి వాక్యం అర్థం, ఇందువదన అంటే చందమామ లాంటి మొహం, కుందరదన అంటే తెల్లని పలువరస, మందగమన అంటే ఏనుగు లాంటి నడక, మధుర వచన అంటే తీయని మాటలు కలిగింది. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన. చాలా గొప్ప విషయం ఏంటంటే, సంస్కృత శబ్దాలు, సంస్కృత సమాచారాలతో పల్లవి రాసినా కూడా అది ఇంత జనబాహుళ్యానికి నచ్చడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ప్రజలంతా కూడా పూర్తిగా రసాస్వాదంలో మునుగు తేలుతుంటారు. ఒక్కొక్కసారి పువ్వు పుట్టు పూర్వోత్తరాలు తెలియకపోయినా పరిమళాన్ని మాత్రం ఆస్వాదిస్తాం కదా మనం, అర్థం తెలియకపోయినా అందాన్ని ఆస్వాదిస్తాం. తొలివలపై తెలిపే చిలిపి సిగ్గేలని చెలిచి